ఈరోజు ఇడ్లీలతో కొత్త వెరైటీ చేస్తున్నామండి. ఇలా చెయ్యండి, ఇడ్లీలు తినని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఫ్రై ఇడ్లీ రెడీ చేద్దాం. మీరు కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత గంట సింబల్ని నొక్కండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ఇప్పుడే ప్రతిరోజు మేము పెట్టే వీడియోలన్నీ చూడవచ్చు. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ముందుగా ఇడ్లీలు కట్ చేసుకోవాలి. మేము ఒక 5 ఇడ్లీలు తీసుకుంటున్నాము. మీకు కావలసిన ఇడ్లీలు కూడా తీసుకొని చేసుకోవచ్చు. చూడండి ఎలా కట్ చేస్తున్నానో, 4 ముక్కలు వచ్చేటట్టు కట్ చేస్తున్నాను. మొత్తం ఇడ్లీలను ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇది రెస్టారెంట్ స్టైల్ అండి. పిల్లలకి చాలా నచ్చుతుంది, చాలా ఇష్టంగా కూడా తింటారు. మనం ఉదయం మిగిలిన ఇడ్లీలతో ఉప్మా చేసుకుంటాం కదా, అలాగే ఇది కూడా వేస్ట్ కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. చూడండి ఇలా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇది ఇడ్లీ కారపొడి అండి. ఇడ్లీ ఫ్రై చేసిన తర్వాత దానిపైన చల్లుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ కారపొడి షాపులో కూడా దొరుకుతుందండి, అది కూడా యూజ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాము. ఆయిల్ సరిపడంత ఆయిల్, అంటే అవి ఫ్రై చేసుకోవాలి కదా, అందుకని. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఇడ్లీ ముక్కలు ఒక్కొక్కటి వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోండి. చూడండి ఇలా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే కొంచెం కరకరలాడితే బాగుంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇట్లా అన్ని ముక్కలు ఫ్రై చేసుకోవాలి. ఇడ్లీలో ఇంకొక వెరైటీ కూడా ఉంది, మసాలా ఇడ్లీ అండి. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇడ్లీ పొడి మేము ఇంట్లోనే తయారు చేసామండి. ఒక 6 మిరపకాయలు, 2 టీ స్పూన్లు మినపప్పు, 2 టీ స్పూన్లు పచ్చెనపప్పు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూను జీలకర్ర, ఉప్పు తగినంత ఉప్పు వేసి, ఒక 6 రెబ్బలు చిన్న ఉల్లిపాయలు వేసి మిక్సీలో వేసుకున్నామండి. కారపొడి ఎక్కువ రోజులు కూడా నిలువ ఉంటుంది. ఇది టమాటో సాస్తో కూడా తినొచ్చు, బాగుంటుంది. ఇడ్లీ ముక్కలు అన్నిటినీ ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు ఇడ్లీ పొడి పైన చల్లుకొని తింటూ ఉంటే కరకరలాడితే కారంగా చాలా బాగుంటుంది. అంతే, ఫ్రై ఇడ్లీ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.